అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉండేటువంటి నేర రచయితలతోటి రాయించినటువంటి స్క్రిప్ట్ తోటి ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కారు యాక్సిడెంట్లో చనిపోయినటువంటి సింగయ్య ఉన్నాడో ఆ సింగయ్య భార్యతోటి ఆ స్క్రిప్ట్ చదివించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సింగయ్య చనిపోవటం అనేది మేము తెలుగుదేశం పార్టీ అయినా ప్రభుత్వంలో ఈరోజు ఉన్నా గతంలో ప్రభుత్వంలో లేకపోయినా చనిపోయినటువంటి కుటుంబాల పట్ల సానుభూతిని వ్యక్తం చేయటం అనేది మా నైజం, మా సంస్కారం. అందుకనే సింగయ్య మృతి సంఘటన ఏదైతే జరిగిందో జరిగిన వెంటనే పార్టీలతోటి సంబంధం లేకుండా స్పందించి అతని కుటుంబానికి న్యాయం జరగాలని ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏదైతే గుంటూరులో యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ జరిగి పోలీసులు సింగయ్యని ఆసుపత్రికి తీసుకెళ్లారో వెంటనే అదే గ్రామానికి చెందిన వెంగళాయపాలెం గ్రామానికి చెందినటువంటి కల్లూరి శ్రీను అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు లోకల్ రాజకీయాలు కూడా పక్కన పెట్టి ఒక దళితుడు సంఘటనకి గురయ్యాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు, మానవత్వాన్ని ప్రదర్శించడం మా పార్టీ నేర్పినటువంటి సంస్కారం అని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి 50,000 రూపాయలు ఆ సింగయ్య కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి అందించి, అమ్మా ఇంకా ఏమన్నా అవసరమైతే కూడా మేము ఇస్తాము, అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, బ్రతకాలి సింగయ్య అని చెప్పేసి మరి సహాయం చేసినటువంటి పార్టీ నాయకత్వం ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ. ఈరోజు సింగయ్య కుటుంబానికి మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. కాకపోతే సింగయ్య చనిపోయిన తర్వాత దాదాపు ఒక 20 రోజులకో కాలం మారిన తర్వాత సింగయ్య కుటుంబాన్ని పరామర్శించినటువంటి పేరు మీద రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని ఆయన భార్యతోటి చదివించడం అంటే జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాలు మరోసారి బయటపడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగి చనిపోయినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దూరం నుంచి చూసినటువంటి వాళ్ళు, వార్త తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా అయ్యో ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పేసి బాధపడ్డారు, ఒక్క క్షణం ఆవేదన గురయ్యారు. కానీ యాక్సిడెంట్ చేసినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ఉన్నారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సైకో బృందం ఉందో, ఒక్క క్షణం కూడా సింగయ్యకి సంబంధించినటువంటి మృతి సంఘటన మీద మాట్లాడలేదు. మాట్లాడకపోగా కారు కింద పడినటువంటి సింగయ్యని తీసి ముళ్ళ కంచెలో ఇసిరేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డిని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఈరోజు నువ్వేదో సింగయ్య కుటుంబం మీద ప్రేమ ఉన్నట్టు ఇంటికి పిలిపించుకొని మాట్లాడేవు కదా, నువ్వు నిజంగా ఒక మనిషి నీ కారు కింద పడి చనిపోతే జనరల్గా ఒక జంతువు కూడా కారు కిందో లేకపోతే వెహికల్ కిందో పడితే మనసు చివుక్కుమంటది. కానీ ఒక నీ కార్యకర్త, నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు, నీ పార్టీ వాళ్ళు, నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమంలో కారు కింద పడి చనిపోతే వెంటనే నువ్వు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కారుని ఒక నిమిషం ఆపి నీ కార్యకర్తలకి సింగయ్య యొక్క ఏదైతే రక్తపు మడుగుల్లో ఉన్నాడో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఆదేశాలు నువ్వు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంత సంఘటన జరిగిన తర్వాత నీ కార్యక్రమాన్ని కనీసం 1 గంటైనా ఎందుకు వాయిదా వేసుకోలేదు, మానవత్వాన్ని ఎందుకు ప్రదర్శించలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నువ్వు ఇర్రెగ్యులర్గా బాధ్యత లేకుండా ప్రవర్తించిన తీరుకి పోలీసులు కేసు కట్టి నిన్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతూ ఉంటే కోర్టు
కోర్టుకి వెళ్ళి మాత్రం ఈ సంఘటనతోటి నాకు సంబంధం లేదు, ఈ కేసును క్వాష్ చేయండి అని చెప్పేసి పిటిషన్ వేసేటువంటి పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు సింగయ్య భార్యతోటి ప్రెస్ మీట్ పెట్టించి, నేను ఇందాక చెప్పాను కదా, నేర రచయితలు తన పత్రిక దగ్గర తన టీవీలో ఉన్నటువంటి వాళ్ళు అతనికి రెగ్యులర్గా రాసిచ్చేటువంటి వాళ్ళ చేత రాయించారు. ఆమె మాట్లాడుతుంది, లోకేష్ గారు మనుషులను పంపించారు మా దగ్గరికి అని. లోకేష్ గారు మనుషులను పంపిస్తే తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి నీకు అర్థం కాదా? ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి స్థానంలో లోకేష్ గారు ఉన్నారు, ఒక మానవత్వం ఉన్నటువంటి నాయకుడుగా లోకేష్ గారు ఉన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే మేము ఎన్నికలు చూస్తాం, రాజకీయాలు చూస్తాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న సంఘటన జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, నాయకుల మీద ఉంది. అందుకనే నీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ గారు చనిపోయిన వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించండి, ఏదైనా సహాయం కావాలేమో అందించండి అని చెప్పేసి పంపిస్తే దాన్ని తప్పులాగా చూపించేటువంటి ప్రయత్నం నీ స్క్రిప్ట్లో రాసిస్తే ఆ తల్లి మాట్లాడలేక నీళ్ళు ఒములుతూ ఉంది. పక్కనే ఉండి గిల్లుతూ ఉన్నారు. లోకేష్ వచ్చాడు, ఏదో బొమ్మలు బెదిరించాడని చెప్పు అని చెప్పేసి పక్క నుండి గిల్లుతూ ఉన్నారు. అయినా కూడా మా అబద్ధం చెప్పలేకపోతా ఉంది. లోకేష్ గారు మనుషులు పంపించారండి, ఏదన్నా సహాయం కావాలా అని అడిగారండి అని ఆమె చెబుతూ ఉంటే, కాదు బెదిరించారని చెప్పని చెబుతూ ఉన్నారు. ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి నీకు ఇట్లాంటి నీచ రాజకీయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఆమె చేత మీరు స్క్రిప్ట్లో రాయించింది ఏంటంటే, మా ఆయనకి చాలా చిన్న దెబ్బలు తగిలి, చిన్న దెబ్బలు తగిలినటువంటి మనిషి ఎట్లా చనిపోయాడో మాకు అర్థం కావట్లేదని ఒక నేర వ్యూహాన్ని రచించేటువంటి వ్యాఖ్యలు మీరు రాయించారు. అంటే మా ఆయనకి చిన్న దెబ్బలు తగిలిని, మా కార్యకర్తలు తీసుకొని వెళ్తానన్నా కూడా తీసుకెళ్ళనీయలేదు పోలీసులే తీసుకెళ్లారు. అంటే ఎంత నేర వ్యూహం ఉందో చూడండి. పోలీసులు ఏదో చేశారు అనేది మీరు ప్రపంచానికి చూపించాలనుకున్నారు. మా కార్యకర్తలు తీసుకెళ్తానన్నా వారించారు అని ఒక తప్పుడు సమాచారాన్ని ఇవ్వాలని చూశారు. ఈ రెండిటిని కోర్టులో సాక్ష్యాలుగా మలుచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు గమనించలేని అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత దుర్మార్గుడువో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 2019లో మీ బాబాయ్ హత్య జరిగినప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కిపడింది. అయ్యో వివేకానంద రెడ్డి గారు గుండెపోతాడు, చనిపోయాడా? ఎందుకు చనిపోయాడు? ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు కదా అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు వార్తలు చూసి. కానీ అది గుండెపోటు కాదు, అది గొడ్డలి పోటుతో పాటు గుణపంతో పోటు, కత్తితో పోటు, కమోడుకి గుద్దటం లాంటి దెబ్బలు తగిలించడం, రక్తపు మడుగుల్లో ఉండటం, ఇవన్నీ కూడా రాష్ట్రానికి దేశానికి తెలియకముందే తెలిసినటువంటి వ్యక్తివి నువ్వు. ఇంత తెలిసినటువంటి మనిషి శవం దగ్గరికి వెళ్ళి అసలు ఏమి తెలియనట్టు ఉండగలుగుతాడా? ఎవ్వడి వల్ల సాధ్యం కాదు. రక్తం పంచిచ్చినటువంటి తండ్రి తమ్ముడు అత్యంత దారుణ మారణ కాండకి గురైపోయి చనిపోయి రక్తపు మడుగుల్లో ఉంటే ఆ ప్రణాళికలో నువ్వు భాగస్వాముడు అయ్యుండి నీ టీవీలో ఏమీ జరగలేదు గుండెపోటని చెప్పిస్తే సునీతమ్మ గారు వచ్చి ఇది పోస్ట్ మార్టం చేయాలని చెప్పినప్పుడు మళ్ళీ ఒక్కసారిగా స్క్రీన్ మీద మొత్తం మార్చి చేసినటువంటి వ్యక్తివి నువ్వు. అదంతా కూడా తెలిసినటువంటి వ్యక్తివి. ఇంత తెలిసిన తర్వాత అనుకుందాం, ఆ రోజు రాష్ట్ర ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ తర్వాత సిబిఐ చేసినటువంటి ఎంక్వైరీ ద్వారా, సిట్ చేసినటువంటి ఎంక్వైరీ ద్వారా ఒక్కొక్కరు నేరాలు మొత్తం బయటకు వచ్చినటువంటి క్రమంలో మొత్తంలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ నోటు మీద చేసుకున్నటువంటి పరిస్థితి తెలిసింది. అప్పుడు అనుకున్నారు, ఈ ఫోటో చూడండి ఒక్కసారి, ఇది 2019లో జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసినప్పుడు పరామర్శ పేరు మీద వచ్చాడు. ముఖంలో ఎక్కడైనా సరే నాకు రాత్రే ఈ విషయం తెలుసని కానీ, చంపటానికి కారణం నాది కూడా ఉందని కానీ, మా తమ్ముడే లేపేపించాడని కానీ, లేకపోతే తెలిసినట్టుగా నీ ముఖంలో ఎక్కడైనా ఉందా? అమాయకంగా శవం వైపే చూస్తూ అత్యంత దిగులుగా ఉండి, అత్యంత వేదనభరితంగా ఉండి, ఎంత నటుడు అయ్యా నువ్వు,
ఎవడి వల్ల అయినా చిరంజీవికి ఈ యాక్షన్ చేయగలుగుతాడా? కమల్ హాసన్కి ఇచ్చిన ఈ యాక్షన్ చేయగలుగుతాడా? రాత్రావు బాత్రూంలో వేసేయటం, పగల తెల్లారేసరికి టీవీలో గుండెపోటు అని చెప్పించడం, తెలిసిన తర్వాత ఈ రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి బాడీ దగ్గరికి వెళ్ళి అమాయకంగా చూడటమా? ఎవడైనా ఇట్లా చేయగలుగుతాడా? నువ్వు రాజకీయ నాయకుడు ఎట్లా అవుతావు? ఇంత చేసినోడివి మా సింగయ్య మీద నేరాలు వేయలేవయ్యా? మా సింగయ్య కుటుంబం ఏదో ఊరికట్ట తగిలితే చనిపోయిందని ఆయన భార్యతో నువ్వు చెప్పించలేవా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ ఆమె చేత ప్రెస్ మీట్ పెట్టించి నీ స్క్రిప్ట్ చదివించింది అదే కదా. అంతకంటే ముందే నీకు నేర వ్యూహాలు రచించడం తెలుసు కాబట్టి అంతకంటే ముందే నీకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఈ ఫోటో పెట్టించావు. సింగయ్యకి యాక్సిడెంట్ జరగలేదు, అదేదో చిన్న చిన్న దెబ్బలు తగిలి ఆయన కాలు మీద కాలు వేసుకొని హాయిగా ఉన్నాడు అని. నీ కాన్వాయిలో దెబ్బలు తగిలినటువంటి ఒక వ్యక్తి ఆయన కాలు తిరగకో, లేకపోతే అటు ఇటు తిరిగేటప్పుడు కాలు మీద కాలు పడిందో, లేకపోతే ఆయన దొర్లుతూ ఉన్నాడో, వేదన చెందుతూ ఉన్నాడో, మరణంతో మృత్యుతోటి పోరాడుతూ ఉన్నాడో, ఆ బాధ ఈయనకి తెలుసు. నీ సైకో బ్యాచ్ ఏమని పెట్టింది? ప్రమాదం జరిగిన 30 నిమిషాల తర్వాత కూడా కాలుపై కాలు వేసుకొని మామూలుగా మాట్లాడుతున్న సింగయ్య అంటే రాజస్వాన్ని ప్రదర్శిస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కేసింది నన్ను, అయినా నాకేం కాలేదు, నేను రాజుని. జగన్మోహన్ రెడ్డి కారు కుద్దటం వల్ల నాకు రక్తం కారిపోతా ఉంది, అయినా నేను పెద్ద గొప్పవాడిని, కాలు మీద కాలు వేసుకొని ఉన్నాడు, నా దగ్గరికి మరణం చేరదు అని సింగయ్య అంటున్నట్టు పెడతారా? మీరు మనుషులేనా? మీరు అసలు మనుషులేనా? అతను అక్కడ కంఫర్ట్ ఏందో తెలియదు ఆయన పరిస్థితి. ఒక్కొక్కరు దెబ్బ తగిలినప్పుడు తల కింద కూడా చేయి పెట్టుకుంటారు. తలకేమైనా దెబ్బ తగిలితే తల కింద చేయి పెట్టుకున్నటువంటి సింగయ్య రాస్తారా మీరు? ఇది మీ సైకో బ్యాచ్కి ఇచ్చినటువంటి అప్పటికప్పుడు ఇచ్చిందని మేము అనుకోం. ఇలాంటివన్నిటిని కూడా సాక్ష్యాలుగా మలుచుకోవటానికి చేసినటువంటి ప్రయత్నం. ఇదొక సాక్ష్యంగా కోర్టులో చూపించడానికి ఈరోజు ఆ తల్లి చేత సింగయ్య భార్య చేత మాట్లాడించినటువంటి విధానం చూస్తే మా ఆయనకి చిన్న దెబ్బలే తగిలిని, ఎట్లా చనిపోయాడు నాకే ఆశ్చర్యంగా ఉంది అని మీరు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఆమె చదివింది. అంటే పోలీసులు మార్గమధ్యంలో ఏదో చేశారు అనే అర్థం వచ్చేటట్టు చెప్పటం కోసం. అంటే ఇదొక ఎవిడెన్స్. తర్వాత మా ఆయన బాగానే ఉన్నాడు అని చెప్పి ఆమె చేత చెప్పించి రేపొద్దు అది రికార్డ్ చేసి రేపొద్దున కోర్టులో కారు గుద్దితే చనిపోలేదు అని ఆమె చేత సాక్ష్యం చెప్పించడం కోసం. ఇంకొకటి మీరు కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక వారం రోజుల క్రితం ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఏమనంటే, నేను సింగయ్య చనిపోయాడని మా వాళ్ళు చెప్పారు, నేను సత్తెనపల్లి వెళుతూ ఉన్నాను, వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నా కారు కింద పడ్డారని, అందువల్ల అతనేదో చనిపోయాడని మా వాళ్ళు చెబితే నాకు తెలిసింది, మా వాళ్ళని పంపించాను, ఎక్స్రేషా ఇవ్వమన్నాను అని అహంకారపూరితంగా నేరాలోచనతో పెట్టాడు. అంటే అర్థం ఏంటి? వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. ఆయన ఎక్స్లో సత్తెనపల్లి నుంచి తిరిగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యిందని ఎక్స్లో పెట్టాడు. ఎవిడెన్స్ అంటే తప్పుడు సాక్ష్యాలు సృష్టించటం. ఆ పద్ధతిలో మళ్ళీ కోర్టులో వీటిని పెట్టడం, వీటిని ఎవిడెన్స్గా చూపించడం తప్పించుకోవటానికి చేసేటువంటి పరిస్థితులు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. 2 నేర వ్యూహాలకు సంబంధించినటువంటి విషయం. 3వది మానవత్వం ఉందా నీకు? ఇందాకనే నేను చెప్పినట్టు ఒక మనిషికి దెబ్బ తగిలితే మీ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో పడేసినటువంటి పరిస్థితి ఉంది. ముళ్ళకంపల్లో పడేస్తే పోలీసులు బాధ్యతగా తీసుకెళ్లారు. ఆ పోలీసులు కూడా అనుమానించేటట్టుగా నువ్వు ఈరోజు చేస్తా ఉన్నావంటే ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. మేము ప్రభుత్వ పరంగా చెబుతా ఉన్నాం, ఎప్పటికైనా సరే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు గతంలో కూడా రమ్యాని ఒక సైకో పొడిచినప్పుడు ఏమీ కాలేదు, వాళ్ళ మధ్య వేరే కేసులు ఉండటం వల్ల పొడిచాడని చెప్పేసి నువ్వు ఆ పక్కనే ఎవరైతే మేరుగా నాగార్జున ఉన్నాడో నాగార్జున తోటి బాధితులను తీసుకొచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టించావు.
రాజమండ్రిలో రేపు గురైనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు రేపు గురవటానికి మేము అలసత్వంగా ఉండటమే కారణమని ఆనాడు వాళ్ళ బాధ్యతలను తీసుకొచ్చి ఆ విధంగా చెప్పించావు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక మంది మీద దాడులు జరిగినాయి, హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి. దానిలో నీ కార్యకర్తలు వైసీపీ సైకో బ్యాచ్ ఉన్నప్పుడు నువ్వు బాధితుల్ని బెదిరించి నీకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్లు ఇప్పించుకున్నటువంటి చరిత్ర ఉంది. ఈరోజు కూడా ఇన్ని రోజుల తర్వాత నీ తప్పు వల్లే చనిపోయాడు కదా, నువ్వు చేసిన నిర్వాహకం వల్లే చనిపోయాడు కదా, నువ్వు చట్టవిరుద్ధంగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్లే చనిపోయాడు కదా, నీ అహంకారం వల్లే కదా నువ్వు ఇసిరి వేయబడ్డట్టుగా పడిపోయాడు, నీ అహంకారం వల్లే కదా నీ కార్యకర్తలు జై జైలు కొడతా, నీ బండి మీద ఎగురుతా, బండి కింద ఉన్నటువంటి మనిషిని కూడా పట్టించుకోకపోవటం. దళితుడు కాబట్టేనా? నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు? నా తప్పు అయిపోయిందమ్మా అని ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడేదో ₹1 డిమాండ్, 2 కోట్లు డిమాండ్ చేస్తూ ఉంటావు కదా, ఉత్త డిమాండ్లు. వేల కోట్లకు అధిపతివి నువ్వు, ఊరుకొక ప్యాలెస్, లక్షల కోట్లు సంపాదించావు, తల్లులు చెల్లెలు ఆస్తులు కూడా దొబ్బేశావు. దళితుల మీద నీకు అంత ప్రేమ ఉంటే ఆ కుటుంబానికి ఒక 4 కోట్లు ఎందుకు ఇవ్వకూడదు? నీ డబ్బుల్లో నుంచి నీ పాపం కొద్దిగానే పోయింది అనుకుని మనస్తత్వం నీకు ఉంటే ఒక 3 కోట్లు 4 కోట్లు ఆ కుటుంబానికి ఇవ్వచ్చు కదా. ఉత్త ముద్దులు పెడతావు పిలిచి నీ ప్యాలెస్కి పిలిపించుకొని. అంత అహంకారమా? దళితుల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా? నువ్వు ఇంటికి వెళ్ళి పలకరిస్తే దళితుల ఆత్మగౌరవం ఎట్లా ఉంటుంది? నీ ఇంటికి పిలిపించుకొని నువ్వు షో చేస్తూ దగ్గరకు పిలిచి ముద్దులు పెడితే నీ ముద్దుల చోటును పడిపోతారా? ఆ తల్లి నువ్వు భయపెడితే ఆ ప్రశ్న ఆ స్క్రిప్ట్ ఏదో చదివి ఉండొచ్చు, కానీ నా భర్తని చంపినటువంటి హంతకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆ మనసులో నుంచి ఉన్నటువంటి భావాన్ని నువ్వు తీసేయగలుగుతావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏది ఏమైనా సింగయ్య కుటుంబానికి ఇంత దారుణం జరగటం అనేది చాలా ఆవేదనకరం. ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. పార్టీలు పేరు మీద కనుక ఆ తల్లి కానీ ఆ కుటుంబ సభ్యులు కనుక పోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళు నమ్ముకున్న పార్టీ నాయకుల్ని మొత్తాన్ని గంగలో కలిపినటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు. సింగయ్య కుటుంబానికి ఏమన్నా ఇస్తాడని నేనైతే నమ్మట్లేదు. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవి కేవలం కోర్టులో జగన్మోహన్ రెడ్డి మీద కేసు అయ్యింది. ఒక నాయకుడుగా ఇలాంటి చర్యలు చేయటం తప్పని రాష్ట్ర ప్రజలు భావించారు. మానవత్వం లేని మృగంలాగా జగన్ వ్యవహరించాడని ఆయనకి అపకీర్తి వచ్చింది. కాబట్టి వాటి నుంచి బయటపడటానికి ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టించాడని మేము భావిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో నుండి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. అన్ని కేసులు కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. సిబిఐ కానీ, ఈడీ కానీ, వివేక హత్య కేసులు కానీ, అధికారంలో ఉన్నప్పుడు అవినీతి కేసులు కానీ, అధికారం కోల్పోయిన తర్వాత గంజాయి బ్యాచ్ని పరామర్శించేటప్పుడు దాడులు, లేకపోతే పొదిలి సంఘటనలో రాళ్ళేపించేటువంటి కేసులు, ఇలాంటి కేసుల సింగయ్య ఘటన కేసు, ఇలాంటి అన్ని కేసులు ఉన్నాయి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అంటేనే నేర వ్యూహ రాజకీయ నాయకుడు. అతన్ని ఒక ఉగ్రవాద సంస్థ, ఒక రాజకీయ పార్టీ కాదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గానైనా సరే చంపినటువంటి పాపం జగన్మోహన్ రెడ్డికి తగలకపోదని చెప్పేసి కోరుకుంటూ ఇదంతా కూడా నేర వ్యూహంలో భాగమేనని తెలియజేస్తా ఉన్నాం.